ఇప్పుడు నేరుగా హాయిగా ఆనందంగా అమ్మవారిని నవరాత్రుల రూపంలో గౌరీదేవిని అన్నపూర్ణాదేవి రూపంలో స్తోత్రం చేసుకుందాం. నిత్యానందకరి వరా అభయకరి సౌందర్య రత్నాకరి నిర్ధూతాఖిల ఘోర పాపమకరి ప్రత్యక్ష మాహేశ్వరి ప్రళయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరి భిక్షాం దేహి కృపావలంబనకరి మాత అన్నపూర్ణేశ్వరి. మాత మా అందరికీ తల్లివైనటువంటి అన్నపూర్ణేశ్వరి, ఆవిడ పేరే అన్నపూర్ణ. కాశీ విశాలాక్షి అన్నపూర్ణ అంట. విశాలాక్షి ఆవిడే, అన్నపూర్ణ ఆవిడ. విశాలాక్షి అంటే పెద్ద కళ్ళు ఉండడం కాదు, అవి పెళ్లి చూపులకు పనికొస్తాయి. ఇంకెందుకు పనికొస్తాయి? ఇప్పుడు పెద్ద కళ్ళు ఉంటే ఉపయోగం ఏమిటి? ఇక్కడ చక్రాలు లాంటి కళ్ళు ఉన్నాయి, తామర పూలు లాంటి కళ్ళు ఉన్నాయి. తామర పూలు కాకపోతే క్యాబేజీ పూలు ఎట్టుకో, ఎవరికి కావాలి ఇక్కడ? ఈ వర్ణన ఉద్దేశం అది కాదండి. తామర పూ రేకులు లాంటి కళ్ళు అంటే అర్థం ఏమిటి? లక్ష్మీదేవి నేత్రాలని కమలనయన అంటారంటే అర్థం ఏమిటి? ఆవిడ కళ్ళు అందంగా ఉంటే నీకేమిటి? విష్ణుమూర్తికి ప్రయోజనం నీకేమిటి? కళ్ళు పెద్దవిగా ఉన్నాయంటే విశాలమైన చూపు ఉండాలి. కళ్ళు పెద్దవిగా ఉండడం కాదు, కళ్ళజోడు ఇంత లావు కళ్ళజోడు పెట్టుకుంటే బాగా పెద్దవిగా ఉంటాయి. పెద్ద విషయమా ఇది? చూపు బాగుండాలి. చూపు అంటే విశాలం. విశాలాక్షి అంటే కళ్ళు పెద్దవి కాదు, ఆవిడ దృష్టి విశాలం. అంటే ఆవిడ ఆ బ్రహ్మకీట జనని, భేదం తెలియదు ఆవిడకి, అంతా ఒకటే. అది విశాలం. కళ్ళు పెద్దవంటే విశాలత్వం. చూపు పెద్దది చూసుకుని మన భావాలు విశాలం చేసుకోవాలి. కానీ ఊరికే నాకు కళ్ళు పెద్దవి, ముక్కు కోటేరు ముక్కులా ఉంటుంది, అయితే వేలంపాటు పెట్టుకో, ₹1,00,00,000 వస్తాయి. ఏం చేస్తావు? ఊరికే అవయవాలను వర్ణించుకుంటూ కూర్చుంటాం. పూర్వం వాళ్ళు అవయవాలను అలా వర్ణించలేదు. వాళ్ళు వర్ణించారు అంటే ఒక లెక్క ఉంటుంది అక్కడ. అంచేతన ఇక్కడ కృపావలంబనకరి మాత అన్నపూర్ణేశ్వరి విశాలాక్షి అంటే అదే అర్థం. అన్నపూర్ణ అంటే అన్నము చేత నిండినది. అందుకే ఆవిడ్ని భోజనం సమయంలో ప్రార్థిస్తారు. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభై జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి భిక్షాం దేహి కృపామయీ. ఎందుకు అన్నం పెట్టాలి, అసలు అన్నం తినాలి అనేది శ్లోకాది చివరిలో వస్తుంది. మళ్ళీ దానికి వివరంగా అర్థం అక్కడ చెప్పుకుందాం. అటువంటి మాత అన్నపూర్ణేశ్వరి కృపావలంబనకరి. అన్నం పెట్టినా, వస్త్రదానం చేసినా, ఏం చేసినా మనం ఎదుటి వాళ్ళ పట్ల గౌరవంతో చెయ్యాలి. బడుగు బలహీన వర్గాలైతే జాలితో, సానుభూతితో, దయతో చెయ్యాలి. పండితులకి పెద్దవాళ్ళకి చేస్తే గౌరవంతో చెయ్యాలి. ఆయన వాళ్ళ ఇంట్లో లేదని తెలిసింది ఇచ్చాను అనకూడదు. వాళ్ళ ఇంట్లో లేకపోతే నువ్వు ఇవ్వక్కర్లేదు, ఆయన కొనుక్కుంటాడు, ఆయనకు స్తోమతం. ఆయన పెద్ద ఆయన గౌరవించదలుచుకొని ఇస్తాం మనం. దాన్ని దానం అనరు, సత్కారం అంట. అదే పేదవాళ్ళకి ఇచ్చామనుకోండి దానం అంట. ఆ దానం చేసేటప్పుడు ఎలా ఉండాలి? వాళ్ళు పేదవాళ్ళు, వాళ్ళకి లేదు, మనకి ఇచ్చాడు భగవంతుడు. తెలుగులో ఓ సామెత ఉంటుంది, ఆయనకేమిటండి కోటీశ్వరుడు పెట్టి పుట్టాడంట. ఏమిటి పెట్టి ఏమిటి పుట్టాడు? పెట్టి పుట్టాడు ఏమిటండి? చాలా చిన్న అక్షరాల్లో ఉంటాయి తెలుగు మాటలు. పాల్కూరికి సోమనాథుడు చెబుతాడు మహానుభావుడు, తెలుగు మాటలనంగా వలదు వేదముల కొలదీయగా చూడుడి అంటారు. తెలుగు అంటే ఏమనుకుంటున్నావయ్యో, ఒక్కొక్క మాట ఒక్కో వేదం అన్నాడు ఆయన. పెట్టి పుట్టాడు, ఎంత గొప్ప అంటే పూర్వజన్మలో పెట్టి ఇప్పుడు పుట్టాడు, అందుకే ఆయన కోట్లు వచ్చాయి. దాని ఉద్దేశం అది. ఆ పూర్వజన్మలో అని చెప్పరు, అది బ్రాకెట్లో ఉంటుంది, విదిన్ బ్రాకెట్స్. పూర్వజన్మలో పెట్టి ఇప్పుడు పుట్టాడు. అంచేది నువ్వేం చేయాలి? ఇప్పుడు పెడితే వచ్చే జన్మకనే ఉంటుంది, లేకపోతే అప్పుడు చెప్పే. పూర్వజన్మ ఏమైందో మనం పెట్టామో లేదో మనకి తెలియదు. ఏదో ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నాం, అప్పుల్లో ఉన్నామో, ఉన్నది పోగొట్టుకున్నామో, ఏదో ఏడిచాం. మొత్తం మీద మన చాతుర్యం అంతా ఉపయోగించి ఉన్న ఆస్తి పోగొట్టుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు కనీసం ఇప్పుడైనా ఉన్నదాంట్లో మన తిన్నకి మెనగా ఏదో 2 మెతుకులు ఎవరికైనా పెడితే అది కలిసి వస్తుంది. ఎప్పుడు దాన ధర్మాలు ఎటువంటివి అంటే అదేదో లోకంలో కీర్తి ప్రతిష్టల కోసం కాదండి. అది ఒక్కోసారి మెచ్చుకుంటారు, ఒక్కోసారి వాళ్ళకి ఎక్కువ ఇచ్చారు, మన కోసం ఇచ్చే, ఇలాంటి వ్యాఖ్యానాలు చాలా ఉన్నాయి ఇక్కడ. వాళ్ళకు ఉన్నదాంట్లో మనకి ఇచ్చింది ఎంత, ఈ పనికిమాలిన వ్యాఖ్యానాలు చాలా ఉన్నాయి. అంతే, ఆ కీర్తి ప్రతిష్టలు శాశ్వతం కాదు, అవి నమ్మదగినవి కాదు. ఎప్పుడు దాన ధర్మాలు అంటే ఒకటే లెక్క. వ్యాపారంలో పెట్టుబడి పెడతాం, లాభం ఆశిస్తాం కదా, వచ్చే జన్మకి పెట్టే పెట్టుబడే దాన ధర్మాలు. అందుకోసం చెయ్యాలి, అందుకోసం. కానీ అందులోనే విశేషం ఏమిటంటే అత్యుదారంగా, అతి తీవ్రంగా, అతి ఉన్నతంగా దానం చేస్తే త్రిభిర్పక్షై త్రిభిర్మాసై త్రిభిర్వర్షై త్రిభిర్దినై అత్యుత్కటై పుణ్యపాపై ఏకైవ ఫలమశ్రుతి అని సుభాషితంలో చెబుతారు. నువ్వు అతి తీవ్రమైనటువంటి పాపం చేసినా,
పసిపిల్లలను చంపేయడం, పసిపిల్లలను మానభంగాలు చేయడం, దుర్మార్గాలు ఉన్నాయే, ఇవి అతి తీవ్రమైన పాపాలు. వాటికి నిష్కృతి లేదు. చేసిన మేలు మర్చిపోయి వాడికి అపకారం చేయడం కృతజ్ఞత. దాన్ని మించిన పాపం లేదు. కృతజ్ఞుడు శవాన్ని కుక్కలు కూడా ముట్టుకోవాలి. నీకు ఉపకారం చేసిన వాడికి చేయగలిగితే ఉపకారం చేయి. నీకు ఆ స్తోమత లేకపోతే ఊరుకో. ఎవరిని అడిగితే వారు మంచివారని చెప్పి వారికే నువ్వు ఉపకారం చేసావు అంటే శవాన్ని కుక్కలు కూడా ముట్టుకోవాలి. అంచేత అతి తీవ్రమైన పాపం చేసిన, అతి ఉన్నతమైన దానం చేసిన, 1,00,000 మందికి కలిసి ఇచ్చేటువంటి పుణ్యం చేసామనుకోండి, ఒక 10,000 మంది పేదవాళ్ళని మనం బయట పడేసామనుకోండి, పేదరికి, అది ఉన్నతమైన పుణ్యం. అది దానికి వచ్చే జన్మ వరకు ఆగక్కర్లేదు. 3 దినైః 3 రోజుల్లో దాని ఫలితం వస్తుంది. లేదు 3 పక్షైః కనీసం 3 15 45 రోజుల్లో వస్తుంది. 3 మాసైః 3 మాసాల్లో వస్తుంది. 3 వర్షైః 3 సంవత్సరాల్లోనైనా వస్తుంది. ఈ జన్మలోనే వస్తుంది. దాని తీవ్రతను బట్టి, ఔన్నత్యాన్ని బట్టి ఫలితం ఉంటుంది ఎప్పుడు కూడా. అలాగా దానం చేయమని అడుగుతున్నాను. కృపావలంబనకరి, కృప అవలంబనకరి, దయ నీతో ఉంటేనే కదా ఇంత అన్నం పెట్టేది ఎవరైనా. దయ లేకపోతే, అందుకని అడుగుతున్నారు. భిక్షాం దేహి కృపావలంబనకరి మాత అన్నపూర్ణేశ్వరి. ఇప్పుడు ఇది ఒక్కటే అన్నం పెట్టమనే మాట ఉంటుందండి ఆయన స్తోత్ర రచనలో. విశేషం చూడండి, మిగిలినంతా సంపూర్ణ తత్వం. ఇంకెక్కడ అన్నం మాట ఉండదు అసలు. మరి ఇదంతా ఎందుకు చెప్పినట్టు? నువ్వు అన్నం ఎందుకు తినాలి అంటే బతుకు ఉండాలి కాబట్టి. బతికి ఎందుకు ఉండాలి అంటే మళ్ళీ పుట్టకూడదు కాబట్టి. అంతే లెక్క. అన్నం ఎందుకు తినాలి అంటే బతుకు ఉండాలి కాబట్టి. బతుకు ఎందుకు ఉండాలి అంటే జ్ఞానం కోసం ప్రయత్నం చేయాలి కాబట్టి. జ్ఞానం కోసం ప్రయత్నం ఎందుకు చేయాలి అంటే మళ్ళీ పుట్టకుండా ఉండాలి కాబట్టి. ఇంకో లక్ష్యమే జీవితానికి లేదు. ఆధ్యాత్మికత అర్థమైతే ఇలాగే ఉంటుంది. మీ జీవిత లక్ష్యం ఏంటంటే, చిన్నపిల్లలు ఎవరైనా నేను కలెక్టర్ అవుతా, కండక్టర్ అవుతా అనొచ్చు, పెద్ద విషయం కాదు. 60 ఏళ్ళు దాటాక ఆ మాట రాకూడదు. ఆత్మజ్ఞానాన్ని పొందితే రేపు కూడా వెళ్ళిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇది ఆత్మజ్ఞాని అయిన వాడు నోట రావలసిన మాట. అంతేగాని ఇంకా నేను మార్నింగ్ వాక్ చేస్తా, ఈవినింగ్ టాక్ చేస్తాను నన్ను అందరూ లుకింగ్ అంటున్నారు. ఇంకేం లుకింగ్ అవకాశాలు ఏం లేవు ఇక్కడ. నువ్వు కోరుకోకూడదు. అసలు నేను ఎవడన్నా యంగ్ అంటే వెంటనే వాడిని అడగాలి, ఎందుకు అనుకుంటున్నా, నీకేమైనా కళ్ళు చత్వారం వచ్చాయా, ఐఎమ్ 80 అని చెప్పాలి. చెప్పడు ఈ ముసలాయన. ఇది ఇంకా యంగ్ లుకింగ్ అనుకోవడం ఈయనకు ఆనందంగా ఉంది. ఇక్కడ చెప్పాలి మొహమాట లేకుండా. అందుకే నేను అందరికీ ఇంకా ఎందుకు ఇది, ఎవరి కోసం ఈ నాటకం? మీ ఆవిడ వెంటే చంపేస్తుంది నేను. ఆవిడ కూడా ఇలాగే అంటే ఇంకా యంగ్ లుకింగ్ ఏమిటండి? మొత్తం వృద్ధాప్యం వచ్చాక మనం తీసుకోవలసిన జాగ్రత్త ఒకటే, కాళ్ళు చేతులు మన స్వాధీనంలో ఉంటే చాలు. బాత్రూంలో జారి పడకుండా మన పనులు మనం చేసుకోగలుగుతాం. కనీసం అత్యవసర కృత్యా మిగిలిన ఏమో నడుస్తాయి. ఏం తింటారు? ఒక పూట తింటారు. ముసలాళ్ళు ఏం తింటారండి? వాళ్ళ తిండి కోసం వాళ్ళు కష్టపడుతున్నామంటే మనకు బుద్ధి లేదన్నమాట. వాళ్ళు ఏం చేయాలి? ఒక పూట తింటారు వాళ్ళు, 2వ పూట అరటిపూట కూడా తినలేరు. అంటే తిండి కోసం కష్టపడక్కర్లేదు. కాళ్ళు చేతులు మాత్రం స్వాధీనంలో ఉండాలి. అది 90 ఏళ్ళు వచ్చినా బతికే చివరి రోజు వరకు చూసుకోవాల్సింది. ఎందుకంటే చేసేవాళ్ళు లేరు. వాళ్ళు చేసేవాళ్ళు సరిగ్గా చేయరు. అది ఒక్కటే ముసలితనంలో. దానికోసం పోనీ నడక అవసరమైతే నడు, లేవాలంటే లే, కూర్చోవాలంటే ఇంకా యంగ్ లుకింగ్ గురించి ప్రయత్నం చేయక్కల. దాని గురించి కాదు, కాస్త ఓపిక ఉండాలి అంతే, అంతకుమించి అక్కర్లేదు. అలాగా తినడం ఎందుకు అంటే బతకడం కోసం, బతకడం ఎందుకు అంటే జ్ఞానం కోసం, జ్ఞానం ఎందుకు అంటే మళ్ళీ జన్మ పొందకుండా ఉండడానికి, జన్మరాహిత్యం అదొకటే లక్ష్యం. అందుకని కలెక్టర్ అవ్వడం, కండక్టర్ అవ్వడం, ఇంజనీర్ అవ్వడం, డాక్టర్ అవ్వడం లక్ష్యం కాదు. అమెరికా వెళ్ళడమే లక్ష్యం అని పంపించాం. ఇప్పుడు ఏమైంది? మొత్తం తిప్పి పంపుతున్నారు, తిట్టి పంపుతున్నారు, కొట్టి పంపుతున్నారు, బాగా దారుణంగా అవమానించి పంపుతున్నారు. రోజుకో మాట మాట్లాడుతున్నాడు ఆ వ్యధవ, రోజుకో మాట. నిన్నోటి ఇంకా సిగ్గు లేకుండా ఇవాళ కూడా అంటున్నాడు, నేను 7 యుద్ధాలు ఆపా. ఏమిటైపోయి వాడు తలకాయ, వాడు నోరే పెద్ద యుద్ధక్షేత్రం, వాడి నోరే కురుక్షేత్రం. వాడు ఏదో ఆపాడు. ఏం ఆపాడు? అక్కడ ఒక్క రష్యా విమానాలు కూల్చేయండి అని చెప్పాడు. ఇవాళ కూడా యుద్ధ విమానాలు కూల్చేయమని వాడు శాంతిదూత ఏమిటండి? కలియుగం అంటే ఇదే. ఇలా ఉంటాయని వ్యాసుడు ఎప్పుడో చెప్పాడు. ఈయన కలియుగంలో ఇలాగే ఉంటాయి. మంచి చేసేవాడికి అపకారం జరుగుతుంది, చెడు చేసేవాడికి ఉపకారం జరుగుతుంది, భరించండి. అంటే అర్థం ఏంటి? భరిస్తూ కూర్చోమని కాదు, నువ్వు అలా ఉండకని అర్థం. నువ్వు అలా ఉండకు. అంతేగాని చూస్తూ కూర్చోమని కాదు. అక్కడ చూస్తూ కూర్చుంటే చెప్పడం ఎందుకు? మనం చూస్తూ కూర్చోకూడదు. కలియుగం ఇలా ఉంటుంది. నువ్వు అలా ఉండకు. కలియుగంలో అందరూ అబద్ధాలు ఆడతారంటే అయితే నువ్వు ఆడతావా? నువ్వు ఆడకు. అది విషయం అక్కడ.
అందరూ మారాక నేను మారుతా అంటే మై హోమ్ పూజలు 2400 ఉన్నాయండి, ఇంకా పైన ఉంటాయి కదా, వీళ్ళందరూ మారాక నువ్వు మారుతావా? కనీసం అపార్ట్మెంట్కి ఒక 5 వేసుకోండి, 10,000 మంది ఉంటారు. 10,000 మంది మారాక రమేష్ గారు ఒక సర్టిఫికెట్ పడి అందరూ మారారండి, నీకు మీరు మారాలని, ఓకే నువ్వు మారుతావా? జరిగే పనేనా? మనలో ఉండే లోపాలు మనం సవరించుకోవడానికి ఒక క్షణం చాలండి. అంతర్వీక్షణ చేస్తే చాలు, లోపలికి చూస్తే చాలు. అందుకోసం స్తోత్రం. అందుకని అన్నం మాట ఇంక ఉండదు మీకు, ఇది ఒక్కటితోటే ఉంటుంది. భిక్షాందేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి, ఏ భిక్ష? నిత్యానందకరి వరా అభయకరి సౌందర్య రత్నాకరి నిర్ధూతాఖిల ఘోర పాపమకరి ప్రత్యక్ష మహేశ్వరి ప్రాళేయాచల వంశ పావనకరి కాశీపురాధీశ్వరి నిత్యానందకరి. అది భిక్ష. అన్నం తింటే ఎంతసేపు ఆనందం అండి? ఓ 2 గంటలు. అది అరిగిపోగానే ఏమంటా మధ్యాహ్నానికి ఏం చేశావు? స్నాక్స్ అయిపోయింది, ఇక్కడ అయిపోయింది, తిన్నది అయిపోయింది, ఇక్కడ 3 కేజీలు లాగించాడు, అది అయిపోయింది. 2 గంటలు పడుకోగానే మధ్యాహ్నానికి ఏమిటి? కాస్త పంటి కిందకి ఏమైనా కరకరా. ఇప్పటికే సంసారంలో కిరికిరి మొదలైంది, ఇప్పుడు పంటి కింద కరకరా కావాలి. ఎన్ని తింటావు? అంతే. ఈ అన్నం తినేది ఎందుకోసం అంటే నిత్యానందం కోసం. మళ్ళీ ఆనందాలు 2 రకాలు, తాత్కాలిక ఆనందం వేరు, నిత్యానందం వేరు. మనం తిన్న తిండి కానీ, మనం కట్టుకున్న బట్టలు కానీ, మన సౌందర్యం కానీ, మన ఐశ్వర్యం కానీ, మనం అనుభవించే భోగాలు కానీ ఇవి తాత్కాలిక ఆనందాన్ని ఇస్తాయి. ఒక మంచి బ్రహ్మాండమైన చీర మీకు నచ్చింది, మీరు కట్టుకుని 10 మందిలోకి వెళ్ళారమ్మా, మనకు ఆనందం ఏమిటి? ఎవరన్నా కనపడి ఈ చీర ఎప్పుడు కొన్నారు? చాలా బాగుంది అని అన్నాం. ఆనందం ఎంతసేపు? 2 నిమిషాలు. 2 నిమిషాలు. ఆవిడ ఇలా పక్కకి తిరగగానే పక్క ఆవిడతో చెబుతుంది, ఆ చీర ఎంత బాగుంటుంది. వాళ్ళ ఆయనకి జీతం కంటే గీతం ఎక్కువ. అయిపోయే మొత్తం ఆనందం పోయి. ఎందుకు బాగుండదు? మేసేసారు మొత్తం ఇద్దరు కలిసి. మా ఆయనకే ఆ ఉద్యోగం ఉంటేనా అంటుంది ఈవిడ. ఇప్పుడు నీ ఆనందం ఏమైంది తల్లి? ఫ్రాంక్గా ఆలోచిద్దాం, మొహమాటం లేకుండా మాట్లాడటమే నాకు అలవాటు. మళ్ళీ పిలిచినా మంచిదే, పిలవపోయినా మంచిదే. అయినా రమేష్ గారు ఇంకా 3 వారాలు కాకుండా మళ్ళీ పిలిచేశారు. మరి అదేం మాయం? నేను అప్పుడు మాట్లాడినప్పుడు చాలా నిష్కర్షగా మాట్లాడి ఇంక పిలవర్లే అనుకున్నాను. ఈసారి పైగా 3 రోజులు పిలిచారు ఏకంగా. అంటే బాగా నాటుకుంటున్నాయి. ఒకటే లెక్కమ్మా, అది నీ గొప్ప నా గొప్ప కాదు బుల్లోడా అని. అది నీ గొప్ప నా గొప్ప కాదు, సత్యం. నీకు నచ్చినా నచ్చకపోయినా నిన్ను వెంటాడి తీరుతుంది. నువ్వు గౌరవించవలసిందే, దాన్ని అనుమానం లేదు ఇక్కడ. అది సత్యం అంతే. మొహమాటానికి చెప్పే మాటలు కొందరికి నచ్చుతాయి, కొందరు సత్యం. నీకు ఈవేళ నచ్చకపోయినా రేపేనా నచ్చు. ఒక్క ముట్టుకే పడకైనా నచ్చక ఏం చేస్తుంది? ఆయన చెప్పారు కదా అంటారు. అమెరికా వెళ్ళిన వాళ్ళు పడుతున్న పాటలు ఏమిటో, ఎందుకు పంపడం ఎంత తప్పో, వెళ్ళడం ఎంత తప్పో నేను 10 ఏళ్ల పట్టు చెబుతున్న మాటలు ఇప్పుడు బ్రహ్మాండంగా వీరవిహారం చేస్తున్నాయి చూసుకోండి. ఆయన అన్నారు కదా, నేను ట్రంప్ అనేవాడు పుట్టకముందు అన్నాను నేను ఆ మాట. వాడు ప్రెసిడెంట్ కాకముందు అన్నాను నేను. కనీసం నాకు మొదటి నుంచి దేశభక్తే. నువ్వు ఇక్కడ బతకలేవా? నా కొడుకులకు నేను స్వయంగా చెప్పాను, మీరు ఏం చేసినా సరే పారిశుద్ధ్య కార్మికుల్లో బతకండి, పండిత పుత్రుడు, అభ్యంతరం లేదు నాకేమి, కానీ ఈ దేశంలో ఉండాలి, ఈ దేశం వెళ్ళడానికి వీలు లేదు. నా కొడుకులు నేను చెప్పింది. అయితే ఎప్పుడో పంపేవాడు. నేను వెళ్ళొచ్చాను, 10 సార్లు వెళ్ళొచ్చాను అమెరికా. వాళ్ళు పిలిచారు, నేను వెళ్ళాను. దానికైనా శుభ్రంగా సంపాదించుకొని వచ్చాను. గౌరవము డబ్బు కూడా అనుమానం లేదు. వాళ్ళు పిలిచారు, పిలిచినప్పుడు కూడా నేను చాలా ఆనందంగా చెప్పా, నేను అమెరికా, నీ దేశమే అమెరికా, నువ్వు అమెరికా కాదు, అందుకే నన్ను పిలిచావు. సత్యము అసత్యము, ఏదో బ్రాహ్మణుడు అబ్రాహ్మణుడు అంటే అమెరికా అమెరికా. నేను అమెరికా, నేను టాలెంటెడ్ కాబట్టి నువ్వు పిలిచావు. పుచ్చుకో, దండం పెట్టుకో, డబ్బులు ఇచ్చుకో, కావాలంటే మళ్ళీ పిలుచుకో, వస్తే లేతలేదు. నేను వెళ్ళినప్పుడు కూడా అన్నారు అక్కడ, మీరు ఇక్కడ ఉండిపోండి, మీకు అన్నీ కల్పిస్తాం సౌకర్యం. అంటే కుదరదు, నేను ఇక్కడ ఉండను. మా అమ్మా నాన్నని తెస్తావా? గోదావరి నది తెస్తావా అని అడిగాను నేను. గోదావరి నది తెస్తావా అమెరికాకి? నేను స్నానం చేస్తున్నది వెంకయ్య కాలువ కావచ్చు, అది గోదావరి నుంచి వచ్చింది. గోదావరి నువ్వు తెస్తావు ఇక్కడ? మా ఊరు రామలింగేశ్వర స్వామిని నువ్వు తెస్తావా? నువ్వేంటే తెచ్చేది? నేను ఉండను ఇక్కడ. పిలుచుకో, ఏడాదికోసారి పిలుచుకో, తానా అంటావు ఆట అంటావు, వస్తాం, ఓ నెల ఉంటాం, వెళ్ళిపోతాం, అంతే. అలాగే ఉండాలమ్మా, ఇక నుంచి అయినా పిల్లలకు ఆ మాట చెప్పండి. వెళ్ళి సంపాదించుకుని వచ్చేయమని అక్కడ మకా ఉండడానికి వీల్లేదు. మనకు ఆ దేశంలో ఏ దేశంలోనూ ఉండాల్సిన కర్మ లేదు. 140 కోట్ల మందిని కాదమ్మా, 140 వేల కోట్ల మందిని కూడా భరించగల శక్తి పచ్చి బాలెంతరాలు నా భరతమాత. మహాకవి పద్మభూషణ్ జాషువా చెప్పిన మాట, పచ్చి బాలెంతరాలు నా భరతమాత అన్నాడు. ఎప్పుడూ పిల్లలకు అంటూనే ఉంటుంది పచ్చి బాలెంతరాలు.
ఈ దేశానికి ఇంకో 100 కోట్ల మందిని కూడా భరించగలిగిన సామర్థ్యం ఏం పర్వాలేదు. ఏదో పని చేసుకు బతుకుతామండి. మనకేం పెద్ద పెద్ద ఆలోచనలు ఏం లేవు, అక్కర్లేదు. మన దృష్టి ఎంతసేపు వేదాంతం మీద ఉంటుంది, నిత్యానందం మీద ఉంటుంది. మన దృష్టి మామూలు ఆనందం మీద ఉండదు. అందుకే ఇక్కడ చిన్న పిల్లాన్ని మీరు పలకరించిన అలా జరగాల్సి జరిగింది అంటాడు. వాడికి ఏం తెలుసో తెలియదు. ఎందుకంటే వాళ్ళ అమ్మ అంది అంతే. మనకు యోగం లేదురా అంతే. యోగం వరా అభయకరి. దేశం మొత్తానికి తన భక్తులందరికీ అభయం ఇవ్వగలిగిన వాడు భగవంతుడు ఒక్కడే కదండి. వరా అభయకరి. ఈ చేత్తో వరాలు ఇస్తుంది ఆవిడ, ఈ చేత్తో అభయాన్ని ఇస్తుంది. అంటే మనం పొందే ఆనందం ఓ టిఫిన్ తిన్నా సరే, ఓ భోజనం చేసినా సరే, ఓ పడుకున్నా సరే, ఓ చీర కట్టుకున్నా సరే, ఓ పదవి వచ్చినా, ఇది నిత్య ఆనందమా కాదా? దీన్నే నిత్యానిత్య వస్తు వివేకం అంటారు వేదాంత సాధనలో. మొదటి మెట్టు నిత్య అనిత్య వస్తు వివేకం. ఏది నిత్యం ఏది అనిత్యం అనే ఆలోచన చేయబోయా నీకే తెలుస్తుంది, ఎవడో చెప్పడం ఎందుకు అని. సౌందర్య రత్నాకరీ. సౌందర్యానికి అమ్మవారు రత్నాకరం, రత్నములకు ఆకరమైంది సముద్రం. సౌందర్య రత్నాకరీ. సౌందర్యానికి సముద్రం అంటే సముద్రం నుంచి ఎన్ని బిందెల నీళ్లు నువ్వు తీసినా ఇంకా అక్కడ నీళ్లు ఉంటూనే ఉంటాయి. ఎన్ని బిందెల నీళ్లు నువ్వు పోసినా దాని మట్టం పెరిగేది ఏమీ లేదు ఇక్కడ. అమ్మవారి యొక్క సౌందర్యం తరగనిది, చెరగనిది, కరగనిది. అటువంటి సౌందర్యం మనలో ఎవరికైనా ఉందా ఆలోచించండి. సాధ్యమా? మనం పొద్దున్న బ్యూటీ క్లినిక్ని పిలిచి, బ్యూటీషియన్ని పిలిచి దానికి అడ్డం అంతా మనం దువ్వి, మనకు అడ్డం అంతా అద్దువ్వి సవరదీస్తే గంటకు పాడైపోయింది మొహం. ఇక్కడ మళ్ళీ చూడలేము పేడ మొహం, గంటకే మళ్ళీ దాన్ని పిలవాల్సిందే. మరి ఇదేం ఆనందం అండి, ఇదేమందం. మీరు అక్కడ లక్ష్మీదేవి సౌందర్యాన్ని, దుర్గాదేవి సౌందర్యాన్ని చూడండి, ఎప్పటికీ జరగదు. విగ్రహం కాబట్టి కాదమ్మా, వాళ్ళు జీవరూపంలో ఉన్నా అంతే. ఎందుకంటే ఒక్కటే మాట, అందంగా ఉన్న వాళ్ళందరూ ఆనందంగా ఉంటారని చెప్పలేము తల్లి. ఆనందంగా ఉన్నవాళ్ళు మాత్రం చాలా అందంగా ఉంటారు ఖచ్చితంగా. అంచేసి నువ్వు నల్లగా ఉన్నావా, తెల్లగా ఉన్నావా, పొడుగ్గా ఉన్నావా, అనవసరం పొడుగ్గా ఉన్నావో ఇస్తాను నాన్ సెన్స్ తీసిపారే. తల్లిదండ్రులను బట్టి మనకు లక్షణాలు వస్తాయి, పెద్ద విషయం. మనం ఏమైనా మారుస్తామా వాటిని? అమ్మా నువ్వు ఎందుకు అందంగా లేవని కూతురు అడిగితే అమ్మకి ఎంత బాధగా ఉంటుందండి ఆ విషయం. నేను అందంగా లేని అంటున్నారమ్మా, నువ్వు అందంగా ఉంటే నేను అందంగా ఉండేదని. ఇప్పుడు ఏం చేస్తావు? తల్లిని మారుస్తావా? ఇదే భారతీయ తత్వం. ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోవడం భారతీయ తత్వం కాదు, దాని పేరే ప్లాస్టిక్ సర్జరీ. దానికి తెలుగులో మాట లేదు, చేయరు ఇక్కడ. ఉన్నది ఉన్నట్టు అంగీకరించడమే భారతీయత. ఉన్నదాన్ని ప్రతిదాన్ని మార్చేసి ప్రపంచాన్ని పరిమార్చడమే పాశ్చాత్య నాగరికత. ఏది కావాలో మీరే తెలుసుకోండి. ఉన్నది ఉన్నట్టు అంగీకరించు. నువ్వేం మార్చకు, దాన్ని నువ్వు మారు. దానికి అనుగుణంగా దాన్ని మార్చద్దు, నువ్వు మారు. యవ్వనం వచ్చింది, నువ్వు మారు. వార్ధక్యం వచ్చింది, నువ్వు మారు. వార్ధక్యానికి అనుగుణంగా వార్ధక్యాన్ని మార్చి యవ్వనం చేద్దామని చూడద్దు. ఎంత చేసినా విసుగొస్తుంది. ఎంతకాలం అనుభవిస్తావు ఈ భోగాలు? విసుగు రాదా? ఈ విరతియలేని జీవితము వికసమై కనిపించదా ప్రభు అంటాడు కరుణశ్రీ గారు, జంజాల పాపశాస్త్రి గారు అమర్ఖయ్యాం అనేటువంటి రచనలు. వైరాగ్యం అనేది లేకపోతే జీవితం విసుగొస్తుందండి. ఎంతకాలం భరిస్తాను దీన్ని? సుఖమైనా సరే విసుగొస్తుంది. అది సౌందర్య రత్నాకరి. అమ్మవారు లాంటి సౌందర్యాన్ని మనం పొందాలి అంటే తర్వాత శ్లోకంలో చెబుతారు ఆవిడ ఆభరణాలు ఎన్ని ఉంటాయి. ఆభరణాల వల్ల అందం రాదు. గంగిరెత్తు కూడా ఉంటాయి 100 ఆభరణాలు, 100 పట్టు చీరలు. ఏముంటుంది? ఎద్దే. దానికి రాదు. మన మనస్సులో ఆనందం ఉందా? మనస్సులో ఆనందం ఉండాలంటే ఒకటే లెక్క, ఆనందము ఇంటూ కోరిక. కోరిక ఉన్న చోట ఆనందం ఉండదు, ఆనందం ఉన్న చోట కోరికలు ఉండవు. ఆనందం కావాలంటే కోరికలు ఉండదు, కోరిక ఉందంటే ఆనందం. కోరికలను తగ్గించుకోవాలి. మనం ఒక్కసారి త్రివిక్రమస్వామిని చూసాము అంటే అక్కడికి వెళ్ళి కోరవలసింది ఏమిటి? ఏ కోరిక లేకుండా చేయమని కోరాలి. సంతాన లక్ష్మిని ఆరాధించడం ఎందుకంటే సంతానం కలగడానికి కాదమ్మా, ఉన్న సంతానం మనకి, మన కుటుంబానికి, మన దేశానికి ఉపయోగపడేలా చేయమని కోరండి. ఆవిడ మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. సంతాన లక్ష్మి పూజలో ఈవేళ పాల్గొన్న వాళ్ళందరూ సంతానము లేని వాళ్ళు కాదు కదా, ఉన్నవాళ్ళు కూడా పాల్గొన్నారు. ఎందుకు పాల్గొనాలి? మనం కూడా మన సంతానం మనకే కాదు దేశానికి ఉపయోగపడాలి. లేని దాని ఊరికే మనకి మా అబ్బాయిలు ఇద్దరు సెటిల్ అయ్యారండి, ఎక్కడ అమెరికాలో ఒకడు, ఆస్ట్రేలియాలో ఒకడు. నీకు ఇక్కడ ఏమైనా జరిగితే వాడు వస్తాడా? ఏమిటి సెటిల్ ఇది? అది ఏ రకంగా సెటిల్మెంటు? ఫైనాన్షియల్ సెటిల్మెంట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ సెటిల్మెంట్ మై ఫ్రెండ్స్. సెటిల్మెంట్ అంటే జీవితంలో ఏంటంటే నీకు సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా తట్టుకునే స్థితిలోనూ ఉన్నావా, దట్ ఈజ్ కాల్డ్ సెటిల్మెంట్. అది సాధించాలి. ఇంకా నాకేం జరిగినా పర్వాలేదు, నేను సెటిల్ అయ్యాను, అది సెటిల్ అవ్వడం. డబ్బుని సెటిల్ అవ్వడం పెట్టండి. డబ్బు శాశ్వతమా? డబ్బు ఎంత ఉన్నా సరిపోదు. పైగా
ఇక్కడ 60 ఏళ్ళు వయస్సు ఉన్న వాళ్ళందరూ ఆలోచించండి. మీకు 10 ఏళ్ళు ఉన్నప్పుడు బంగారం రేట్ ఎంత, ఇప్పుడు రేట్ ఎంత? మరి సెటిల్మెంట్కి అర్థం ఏమిటి? బంగారం కాసు 20 రూపాయలు 30 రూపాయలు ఉండవు నాకే తెలుసు. బాగా చిన్నతనంలో 20, 30 అంటే అప్పట్లో విచిత్రంగా చూసి, ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగ జీతం 100 రూపాయలు ఉండేది అప్పుడు, 100 రూపాయలు నెలకి. అప్పుడు 20 రూపాయలు కాసు అంటే విచిత్రంగా ఉండేది. మా అమ్మాయికి 10 కాసులు పెట్టామని గర్వంగా చెప్పుకోవాలి. ఇప్పుడు కాసు ఎక్కడమో తులం బంగారం 1,16,000కి చేరిపోయింది. ఇక్కడ ఏం పెట్టుకుంటావు ఇక్కడ? అంటే ఫైనాన్షియల్ సెటిల్మెంట్ ఎప్పుడు సెటిల్మెంట్ కాదు, అది నిత్యం మారిపోతుంది. కానీ ఈ ఆర్థికమైన ఒడిదుడుకులు ఎలా ఉన్నా తట్టుకోవడం అంటే, అసలు నాకు ఉన్న బంగారం చాలు, కొత్త బంగారం ఎందుకు పని లేక, ఇది సెటిల్మెంట్. ఖచ్చితంగా ఎప్పుడు సుఖంగా ఉంటావు, ఎప్పుడు ఆనందం. ఇది నీ చేతిలో ఉంది. నువ్వు ఆర్థికంగా సెటిల్ అవ్వడం నీ చేతుల్లో లేదు. చుట్టూ పరిస్థితులు కూడా కలిసి రావాలి. నీ ఆదాయం పెరగాలి, ఖర్చులు తగ్గాలి, చాలా కలిసి రావాలి. కానీ నాకు అక్కర్లేదు అని కూడా నీ చేతుల్లో ఉంది. ఒక్క క్షణంలో నువ్వు సెటిల్ అయిపోవచ్చు, అనుమానం లేదు. నాకు అక్కర్లేదు, ఇంకా నా జోలికి రాకండి, అయిపోయింది, వెంటనే సెటిల్ అవ్వచ్చు. కానీ మరి 80 ఏళ్ల వాడికి కూడా ఆలోచన రాదే, ఇంకేదో చేసేద్దామని. ఎందుకంటే 10 మందిలో గౌరవం కోసం కొందరు సంపాదిస్తారు. కాలక్షేపం కోసం ఉద్యోగాలు చేస్తారా? బుద్ధి లేని పని. కాలక్షేపం కోసం భగవద్గీత చదువుకో, కాలక్షేపం కోసం శంకర సాహిత్యం చదువుకో, కాలక్షేపం కోసం రామానుజుల సాహిత్యం చదువుకో. అందుకని కాలక్షేపం కోసం ఉద్యోగం చేయడం ఏంటే? ఇంకా డబ్బు సంపాదించాలా? కాలక్షేపం కోసం చేయవలసిన పనులు ఎన్నో ఉన్నాయి. కాలక్షేపం వచ్చిన టైం పాస్, పొరపాటు అర్థం చెబుతున్నారంటే కాలక్షేపం అంటే టైం పాస్ కాదు. కాలహ అంటే యముడు, క్షేపం అంటే వాడిని పక్కకి దూసేయడం, మృత్యువులు కూడా జయించడాన్ని కాలక్షేపం అంటారు. అది కాలక్షేపం. ఆ కాలక్షేపం పురాణ కాలక్షేపం వల్ల జరుగుతుంది, భగవద్గీత కాలక్షేపం వల్ల జరుగుతుంది. ఊరికి టైం పాస్ వల్ల జరగదు. బఠానీలు తింటే జరగదు టైం పాస్. బఠానీ ఎందుకు జరగాలి? మృత్యువుని పక్కకి గంట కలగాలంటే మృత్యు వచ్చినా నాకేం పర్వాలేదు. నిర్ధూత అఖిల ఘోర పాపమకరీ. ఇక్కడ కూడా నేను ఒక మాట చెప్పాలి. మకరం అంటే మొసలి. పూర్వజన్మల నుంచి వస్తున్న రకరకాల పాపాలన్నీ మనల్ని మొసలిలా పట్టుకుంటాయి. మొసలి పట్టుకుంటే విడిచిపెట్టదు. గజేంద్ర మోక్షణం చదివిన వాళ్ళకి అందరికీ తెలుసు, గట్టిగా పట్టుకుంటారు. అంత పెద్ద గజేంద్రుడిని పట్టుకోగలిగింది మొసలి. ఎందుకని నీటిలో ఉన్న మొసలి నిక్కి నీల్గుచునుండు, బయట కుక్క చేత భంగపడును, స్తన బలిమి కాని తన బలిమి కాదయా విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు వేమన్న మహాకవి, మహాయోగి. ఎంత చక్కగా చెప్పాడు. ఈ మొసలి బలం ఉందా? అది నీటిలో ఉంది కాబట్టి బలం అయ్యా. దాన్ని చంపాలంటే ఏం చేయాలంటే అత్యధికమైన బలం ఉపయోగించి ఒక్కసారిగా ఆ మొసలిని బయటికి లాగి గట్టు మీదకి విసిరేయాలి. అది నిర్ధూత అమ్మవారు చేస్తున్నారు. నిర్ధూత అంటే పారద్రోలబడిన, విడిచివేయబడిన, విసిరివేయబడిన, ఈ అర్థాలు వస్తాయి. మన పాపాలనే మొసళ్ళని ఆవిడ చేస్తుందంటే ఖండించదు. ఖండిస్తే అది మళ్ళీ ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంటుంది. ఇక్కడ ఇలా పట్టుకుని బలంగా మా భక్తుడిని బాధిస్తావా నువ్వు, జన్మ జన్మలు బట్టి ఎలా ఉంటావో నేను చూస్తా అలాగే గట్టు మీద బారేస్తుంది. గట్టు మీద పెడితే మొసలి ప్రాణం ఒక దెబ్బలో పోయి, దాన్ని ఊపిరాడదు. ఇంకా అది నీటిలోనే ఉంటుంది, బయట ఉండలేదు. అది చేప అంతే, మొసలి అంతే. సాగు విషయంలో చేపకి మొసలికి తేడా ఏం లేదు. ఇది చిన్నది, అది పెద్దది, కానీ తేడా ఏం లేదు, ఇక్కడ ఒకటే. అందుకని మన పాపాలు మొసళ్ళు అయితే అఖిల ఘోర పాపమకి, అన్ని పాపాలని ఘోర, ఎన్ని ఘోరమైన పాపాలైనా సరే. ఎందుకంటే పాపం అనేది అంటూ 4 రకాలు ఉంటాయి. ఒకటి పొరపాటు, 2 తప్పు, అంతకంటే పెద్దది. పొరపాటు, తప్పు, నేరం, ఘోరం, 4వది ఘోరం. ఇంగ్లీష్లో కూడా పొరపాటు అంటే మిస్టేక్ అంటారు, తప్పు అంటే రాంగ్ అంటారు, నేరం అంటే క్రైమ్ అంటారు, ఘోరం అంటే ఇంకేదో అంటారు, ఇంకా పెద్దది. దీంట్లో స్టేజెస్ ఉన్నాయి. ఏదైనా పొరపాటు పర్వాలేదు. ఇందాక మనం ఏదో దేహి అది ఇది, అది చిన్న పొరపాటు, అది సరి చేసుకోవచ్చు. తప్పు ఏదో ఓసారి చేస్తాం, 2 సార్లు చేస్తాం, అప్పటికి తెలుసుకుంటాం, సరిపోయింది. నేరం, ఘోరం అంటే ఎన్నిసార్లు చేసినా తెలుసుకోకుండా మళ్ళీ మళ్ళీ అవే తప్పులు, అదే అక్రమ సంబంధాలు, అదే అక్రమ సంపాదనలు, అదే రకమైన దోపిడీలు కొనసాగిస్తూ ఉంటారే వాళ్ళు ఘోరస్తులు, నేరస్తులు. అటువంటి వాళ్ళు కూడా నిజంగా ఎప్పుడైనా 90 ఏళ్ల వయస్సులోనైనా పశ్చాత్తాపడి ఈ నవరాత్రుల్లో అమ్మవారి పూజామందిరంలోకి వెళ్ళి, అమ్మా బతుకంతా ఇలా చచ్చానమ్మా, వచ్చే జన్మంటే భయంగా ఉందమ్మా, ఏమవుతుందో అని భగవంతుడు కాళ్ళు పట్టుకుంటే క్షమించడానికి అమ్మవారు సిద్ధంగా ఉందమ్మా. అది అమ్మవారి యొక్క కరుణ, అది అమ్మవారి యొక్క కరుణ. ఇంకా మనం దేనికి భయపడాలి? అంత ఘోర పాపాలను కూడా ఆవిడ పోగొడుతూ, అంత ఘోర పాపాలు మనం ఏం చేసామండి? నిజానికి
మనకు గుర్తున్నంత వరకు ఏం చేయాలి, పూర్వజన్మలో ఏదైనా ఉంటే అది శంకరాచార్యకి తెలియాలి, మనకి తెలియదు. వదిలే తెలియని దాని గురించి మనం ఎందుకు ఆలోచించడం? ఇది తెలిసి ఈ జన్మలో అంత ఘోరమైన పాపాలు మనం ఏం చేయాలి? అంత ఘోరాలు పాపాలు చేసిన వాళ్ళు ప్రవచనానికి కూడా రారు, వాళ్ళ బిజినెస్లో వాళ్ళు ఉంటారు. వచ్చారు అంటే కాస్త మనం పుణ్యాత్మలం లేదా పుణ్యం కోసం తాపత్రయపడుతున్నాం అన్న భావన ఉన్నవాళ్ళే వస్తారు. లేనివాడిని టైంపాస్ ఏంటి, ఆయన ఇంతే ఏమొస్తుంది ఇప్పుడు ఏదో అంటాడు. ఇక్కడ ఏమిటి వచ్చేది? ప్రతిదానికి రావాలి, కడుపు నొప్పి వస్తుంది, కూర్చో, ఏదో రావాలి ప్రతిదానికి. ఇక్కడ జ్ఞానం అంటే అంటాడు వాడు, జ్ఞానం ఉంటే కదా అంటే జ్ఞానం అంటే అందుకని అన్ని రకాల పాపాలని విసిరేస్తుంది ఆవిడ, మొసళ్ళని విసిరేస్తుంది. దీన్నే కొన్ని పుస్తకాల్లో నిర్ధూతాఖిల ఘోర పావనకరి అని ఉంది. అంటే ఘోరాలని విసిరేయడమే కాదు, మళ్ళీ పావనం చేస్తుంది మనిషిని చిత్తశుద్ధి ద్వారా. అది కూడా పాఠాంతరమే, కానీ వ్యాకరణం ప్రకారం, సమాసం ప్రకారం, శంకరాచార్య శైలి ప్రకారం పాపమకరి అనేది సరైన పాఠం నా దృష్టిలో. నిర్ధూతాఖిల ఘోర పాపమకరి ప్రత్యక్ష మాహేశ్వరి. ఈ దసరా రోజుల్లో ప్రత్యేకంగా మాహేశ్వరీదేవి మనకి ప్రత్యక్షం అవుతోంది. అక్కడ అలంకారాల రూపంలో ఒకరోజు సరస్వతిగా, ఒకరోజు లక్ష్మీదేవిగా, ఒకరోజు విజయలక్ష్మిగా, ఒకరోజు రాజరాజేశ్వరిగా, ఒకరోజు మహిషాసుర మర్దనిగా, రకరకాలుగా మనకి ప్రత్యక్షం అవుతోంది. ఈ ప్రత్యక్షాన్ని విగ్రహ రూపంలో కాకుండా మనలాగే మనిషిని చూసినట్టే మనం చూడగల. అందుకోసం ప్రయత్నించి